ఓం మంత్రకృతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. 7వ అధ్యాయము. మహాగురువులు. ప్రతిరోజు ప్రాతకాలంలో యోగిరాజులు రాణామహల్ ఘట్టానికి స్నానానికి వస్తుంటారు. వారి భక్తుడు కృష్ణారాం వారి వెంబడే వస్తుంటాడు. ఆ రోజున కూడా యోగిరాజులు స్నానమైన తర్వాత కృష్ణారాంతో పాటు సందులోకి మళ్ళుతున్నారు. అకస్మాత్తుగా వారు కృష్ణారాం బట్ట చింపు అన్నారు. గురు మహారాజులు ఏం చెప్పారో కృష్ణారాంకు సరిగా అర్థం కాలేదు. కొద్ది దూరం వెళ్లేసరికి దగ్గరలో ఉన్న ఇంటి మిద్దెమించి ఒక ఇటుక ముక్క వచ్చి యోగిరాజుల కాలి మీద పడింది. ఒక వేలు తెగిపోయింది. నెత్తురు ఓడిపోతూ ఉంది. వెంటనే వారు తమ బట్టలోంచి ఒక ముక్క చింపి వేలుకు కట్టారు. గుడ్డ కట్టడానికి కృష్ణారాం సాయపడ్డాడు. తర్వాత కృష్ణారాం చేతులు జోడించి, మహారాజ్, ఇటుక వచ్చి కాలి మీద పడుతుందని మీకు ముందే తెలిసినప్పుడు పక్కకెందుకు తప్పుకోలేదండి? తప్పుకుంటే దెబ్బ తగిలేదే కాదు కదా అన్నాడు. దానికి యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. అలా జరగదు కృష్ణారాం. పక్కకు తప్పుకుని ఉంటే ఆ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా అనుభవించవలసి వస్తుంది. ప్రాప్యమైన దాన్ని సేకరించక తప్పదు. కానీ ఈ రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది. కృష్ణారాం కొడుకులిద్దరూ ఒక కూతురు రాత్రిపూట అన్నం తిని నిద్రపోతున్నారు. అప్పుడు అతని భార్య సవినయంగా ఇలా అంది. చిన్నవాడికి ఒడుగు చేయవలసిన ఈడు దాటిపోయింది. దానికి మీరు ప్రయత్నమేమీ చేయకపోతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అబ్బాయి ఉపనయనానికి ఏర్పాట్లు చూడండి. కృష్ణారాం పేద బ్రాహ్మడు. ఇల్లు గడవడమే అంతంత మాత్రంగా ఉంది. ఇక అబ్బాయి ఒడుక్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన గురు మహారాజుల అనన్య భక్తుడు, సేవకుడును. కృష్ణారాంకి ఈ విషయాల గురించి చింత లేదు. భార్యను వాదారుస్తూ ఇలా అన్నాడు. గురు మహారాజుల దయ కలిగినప్పుడు ఒడుక్కి సరైన ఏర్పాటు జరుగుతుంది. నా దగ్గరైతే డబ్బు లేదు. అనవసరంగా చింతించి ఏం చేయాలి? ఇది ఎవరి చింతో వారే చూసుకుంటారు. మర్నాడు పొద్దునే లేచి కృష్ణారాం గంగా స్నానం కోసం గురువుగారిని వెంటబెట్టుకుని వెళ్ళడానికని యోగిరాజుల ఇంటికి వచ్చాడు. యోగిరాజులు ఆసనం మీద కూర్చుని ఉన్నారు. కృష్ణారాం నమస్కారం చేయగానే యోగిరాజులు తమ ఆసనం కింద నుంచి 30 రూపాయలు తీసి ఇచ్చి ఇలా చెప్పారు. ఈ రూపాయలతో శాస్త్రానుసారంగా మీ అబ్బాయికి ఉపనయన సంస్కారం చెయ్యి. ఆడంబరం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కృష్ణారాం సిగ్గుపడుతూ ఇలా అన్నాడు. గురు మహారాజ్, మీరు నా మీద ఎప్పుడూ దయ చూపిస్తూనే ఉన్నారు. నేను మాత్రం మీ సేవ కూడా సరిగా చేయలేకపోతున్నాను. మీరు నాకు డబ్బు ఎందుకు ఇస్తారు? అప్పుడు యోగిరాజులు, చూడు కృష్ణారాం, ఇచ్చే యజమాని ఒక్కడే. ఆయన ఏదో ఒక చేతి మీదుగా ఇస్తాడు. ఇప్పుడు ఆయన నా చేతి మీదుగా ఇస్తుంటే ఎందుకు తీసుకోవు? కృష్ణారాం గౌరవభావంతో ఆ రూపాయలు తీసుకున్నాడు. పాంచికౌడి వందోపాధ్యాయులు యోగిరాజుల ప్రియభక్తుల్లో ఒకరు. ఆయన ఉన్నత సాధన చేసిన వారు. కానీ సంసారమనే పంకిల పరిసరంలో ఉంటూ భగవత్ సాధన చేయడం చాలా కష్టం కావడం చూసిన మీదట ఆయన మనస్సులో వైరాగ్యం మొలకెత్తింది. ఇల్లు వాకిలి విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని మనస్సులో నిశ్చయించుకున్నారాయన. కానీ వెళ్ళిపోవడానికి ముందు గురువుగారి అనుమతి కావాలి. వందోపాధ్యాయ గారు ఒకనాడు గురుదేవుల సన్నిధికి వచ్చి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇమ్మని కోరారు. యోగిరాజులు ఆయన చెప్పేదంతా విని గంభీరంగా ఇలా అన్నారు. మీ జంధ్యం బరువుగా ఉందా? మీ జట బరువుగా ఉందా? జనం మిమ్మల్ని మన్నించాలని, కొంచెం డబ్బు సంపాదన కూడా జరగాలని సాధువుగా తయారయ్యి మీ గురించి మీరు ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారా? జేగురు రంగు బట్ట కట్టుకున్నంత మాత్రాన జనం సాధువులైపోయేట్లయితే గాడిదలు గుర్రాలు కూడా సాధువులైపోవాలి. వాటికి కూడా జేగురు రంగే. మరి వాటినెందుకు సాధువులని అనరు? ఈ పిచ్చి అంతా వదిలించుకోండి. సంసారంలోనే ఉండి మీరు సంపాదించగలిగినంతలో జీవనం గడుపుకోండి. ఈశ్వర సాధన చేయండి. ఇతరుల దగ్గర దానం పట్టి జీవనయాత్ర సాగించకండి. చివరికి పాంచ్కోడి వందోపాధ్యాయ గారు తలపంచుకొని వెళ్ళిపోయారు. ఈయనే ప్రగతి సాధించి కేశవానంద బ్రహ్మచారి పేరుతో విఖ్యాతులయ్యారు. భారతవర్షంలో ఆధ్యాత్మ జగత్తు పంజిరాల వంటి మఠాలకు, మిషన్లకు, ఆశ్రమాలకు కొరవలేదని యోగిరాజులు అంటుండేవారు. మఠాలు, మిషన్లు స్థాపించడం వల్ల ఈశ్వర సాధన అయిపోదు. ఇవన్నీ ఈశ్వర సాధనకు ఆటంకాలు కలిగిస్తాయి. మఠానికో మిషన్కో ప్రసారాలు ఎలా జరుగుతాయన్న విషయం మీదే మనస్సు నిలుస్తుంది. కాబట్టి వారు ఏకాంతంగా రహస్యంగా సాధన చేసుకోవటానికే అధిక ప్రాముఖ్యం ఇస్తుండేవారు.
వారు చెప్పేది ఏమిటంటే, జేగురు రంగు బట్టలు కట్టుకోవడం వల్ల జనం సాధువుగా గుర్తుపడతారు, కానీ సాధనలో వ్యాఖ్యాతం వచ్చి పడుతుంది. తెల్లటి గుడ్డలు కట్టుకుంటే జనం గుర్తుపట్టలేరు, సాధన కూడా చక్కగా సాగుతుంది. సన్యాసి జీవనం చాలా కఠినమైంది. ఈ కారణం వల్లే వారు ఏ భక్తుడికి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. అయినప్పటికీ మొదటి నుంచి వారి భక్తుల్లో సన్యాసం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉండేవారు. గృహస్థుడు సంసారంలోనే ఉండాలని చెప్పేవారు వారు. సన్యాసిని సన్యాసాశ్రమంలోనే ఉండమని ఉపదేశించేవారు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉంటే దాంట్లోనే ఉంటూ ఆత్మ సాధన చేయాలని వారి ఉపదేశం. మార్పిడికి అవసరమేదీ లేదు. ఆ స్థితిలోనే మేలు జరుగుతుంది. బట్టలు మార్చుకోవడాన్ని కూడా నిషేధించేవారు వారు. రంగు బట్టలు కట్టుకుంటేనే ఈశ్వర ప్రాప్తి కలుగుతుందనేది ఏదీ లేదు. ఎవరికి ఏ దుస్తులు అలవాటో, ఎవరికి ఏ పరిసరంలో ఉంటున్నారో అవే మీకు అనుకూలమైనవి. ఆ విధంగా ఉంటూ ఆత్మ సాధన చేస్తుంటేనే జీవితం సఫలమవుతుంది. ఒకసారి యోగిరాజుల శిష్యులైన కేదార్నాథ్ దే గారి భార్యకు కలరా వ్యాధి వచ్చింది. ఆమెకు మరణావస్థ స్థితి వచ్చింది. చిన్న చిన్న పిల్లలు, కూతుళ్ళు, కొడుకులు చాలా మంది ఉన్నారు. వాడిని పెంచి పోషించే భారం ఎలా? భార్యకు ఏమైనా అయితే చాలా కష్టం వచ్చి పడుతుంది. ఇలా అనుకుని కేదార్నాథ్ గారు గురువుగారి దగ్గరకు పరిగెత్తి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఇలా అన్నారు: మహారాజ్, నా భార్యను కాపాడండి, లేకపోతే చిన్న చిన్న పిల్లలతో చాలా చిక్కుల్లో పడిపోతాను అంటూ ఏడ్చేశారు. సామాజిక రీతి ప్రకారం యోగిరాజులు ఎవరైనా మంచి డాక్టర్కు చూపించండి అన్నారు. అప్పుడు కేదార్నాథ్ గారు వృద్ధగంటంతో ప్రార్థిస్తూ, ఇప్పుడు డాక్టర్ని పిలవటం వల్ల లాభమేమీ లేదు. మీరే దయతలచాలి, లేకపోతే ఆమె దక్కదు. నేను మీ శరణు పొందాను, ఇక ఏం చేయాలో మీరే చేయాలి. మహాయోగి హృదయంలో దయ తునికింది. నేను చెప్పినట్లు చేస్తారా అని అడిగారు. కేదార్నాథ్ గారి మనసులో ఆశారేఖ పొడగట్టింది. మీరు ఏం చెబితే అది చేస్తానండి అన్నారు. వెళ్ళి ఒక సీసా రోజ్ వాటర్, గులాబీ నీళ్లు తీసుకురండి. కేదార్నాథ్ గారు తక్షణమే బయలుదేరి ఒక కొట్టులో రోజ్ వాటర్ సీసా కొనుక్కుని వచ్చారు. బాత్రూంకి వెళ్ళి మీ మలం కాస్త ఆ రోజ్ వాటర్లో కలిపి వెంటనే వెళ్ళి రోగి చేత తాగించండి. కేదార్నాథ్ గారు అలాగే చేశారు. రోగి మళ్ళీ బతికింది. యోగిరాజు ఎప్పుడూ లౌకిక రీతిలో వైద్యుల పనులకు వ్యాఖ్యాతం కలిగించకుండా వాళ్ళని సంప్రదించమని చెబుతుండేవారు. వాళ్ళిచ్చే మందులకు విశేష ఘనత ఏమీ ఉండేది కాదు, కానీ అదొక ఉపలక్ష్యం మాత్రమే. దేవ దుర్లభులైన ఆ మహాయోగుల భక్తుల మేలు కోసం ఎప్పుడూ తమ శక్తియుక్తులన్నీ వినియోగిస్తుండేవారు. భక్తులకు ఉపదేశం చేసేటప్పుడు ఎప్పుడూ వారి సాధన సఫలమయ్యే విధంగా శిక్షణ ఇస్తుండేవారు. అందరి శరీరాల్లోనూ 6 చక్రాలు ఉంటాయని, వాటిని తంత్రయోగంలో షట్చక్రాలని అంటారని యోగిరాజులు చెప్తుండేవారు. ఈ షట్చక్రాలే అందరినీ కట్టి ఉంచాయి. మీరు కనుక ప్రాణాయామం ద్వారా అవలంబనా రహితులు అంటే ఆధార శూన్యులు కాగలిగినట్లయితే, అంటే శూన్యాన్ని ఆశ్రయించినట్లయితే అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. షట్చక్ర భేదనం జరిగిపోయిందని అప్పుడు మీకు తెలుస్తుంది. శూన్యం అంటే ఏమీ లేకపోవడం. ఈ ఏమీ లేని అవస్థలో, శూన్యావస్థలో స్థిరపడ్డ మీదట మరే విధమైన అడ్డంకి కలగదు. శ్వాస ప్రశ్వాసల సంగమే కలియకే సత్సంగం. శ్వాస ఉన్నంత వరకు మాత్రమే జీవుడి సత్తా, సత్ ప్లస్ తా ఉంటుంది. కాబట్టి శ్వాసే సత్తు. ఈ శ్వాస ప్రశ్వాసలతో సంఘం అంటే మైత్రి చేసుకోవడం వల్ల శూన్యంలో స్థితి ఏర్పడుతుంది. అప్పుడు కర్తృత్వం, చింత, పాపం, పుణ్యం, కోరిక అన్నీ పోతాయి. ఇక స్వభావమే, ఆత్మభావమే కలుగుతుంది. కొండలోని ఆధార శక్తి సుప్తమైనది. ఇది స్థూలాన్ని ఆలంబన చేసుకుని ఆధారాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నది. దీనికి ఆధారచ్యుతి కలిగించాలి. అలా జరిగినప్పుడే ఇది శివుడి లేదా శూన్యం ఆశ్రమంలో నిరాశ్రయం అంటే నిరాలంబం అవుతుంది. నిరాశ్రయం మాం జగదీశ రక్ష. జీవుడు మొదట స్థూలతత్వాన్ని ఆశ్రయం అనుకుంటాడు, కానీ ఏ విధమైన అవలంబము, ఆధారము లేని శూన్యతత్వమే జీవుడి వాస్తవ లేదా ప్రకృతి ఆశ్రయం. కంఠానికి ఎగువన ఆజ్ఞాచక్రంలో స్థితి ఏర్పడ్డ తర్వాతే, అంటే ఆశ్రయం లభించిన తర్వాతే జీవుడికి శాశ్వత రక్ష చేకూరుతుంది. ఆజ్ఞాచక్రం నుంచి 2 వైపులకు వెళ్ళవచ్చు. పైన అవ్యక్తం వైపు కానీ, కింద వ్యక్తం వైపు కానీ. వారి శిక్షణ పద్ధతి స్వతంత్రమైనది. వారు ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలను వైజ్ఞానికంగా వ్యాఖ్యానిస్తూ ఉండేవారు.
అందువల్లే వారు సాధకుల హృదయాలను ఆకట్టుకున్నారు. దేనివల్ల శ్వాస ప్రశ్వాసల గతి స్థిరమవుతుందో అదే ధర్మం, దీనివల్ల స్థిరం కాదో అది అధర్మం. కర్మ ఎప్పుడూ బంధానికి కారణం కాదు. కర్మఫలం మీది ఆశే బంధానికి కారణం. కర్మల్లో మంచి చెడ్డ అన్న భేదాలేమీ లేవు. మోహ పాశంతో కట్టుబడి ఉండటం వల్లనే కర్మకు చెడ్డ పరిణామం కలుగుతుంది. ఏ కర్మ వల్ల కూటస్థంలో స్థితి ప్రాప్తమవుతుందో అది శుభకర్మ. ఏ కర్మ వల్ల ఆ స్థితి ప్రాప్తించదో అది అశుభకర్మ. సాధారణ వ్యక్తులు ఆత్మకర్మ చేయరు. ఇందువల్ల వాళ్ళ ఇంద్రియాల శక్తులన్నీ మలినమై ఉంటాయి. కేవలం పాపపుణ్యాల ఫలాలు అనుభవించటానికే మానవ శరీరం ఏర్పడలేదు. పాపపుణ్యాలకు అతీతంగా శుద్ధమైన నిష్కామ ఆత్మకర్మ కోసమే ఈ మానవ శరీరం ఏర్పడింది. ఆత్మకర్మ పూర్తి కానంత వరకు మానవ దేహధారణ చేయవలసే వస్తుంది. దాని ప్రయోజనం సమాప్తి కాదు. ఆత్మకర్మ అందరికీ చేయవలసి వస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, మరుసటి జన్మలో కావచ్చు. మానవ దేహం లేకుండా ఆత్మకర్మ చేసే ఉపాయమేదీ లేదు. దేహాన్ని క్షేత్రం అన్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. గీత 13వ అధ్యాయం 2వ శ్లోకం. ఓ కౌంతేయ, జ్ఞానం మొలకెత్తే నేలగా ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. ఎందుకంటే ధర్మం కర్మం అన్నీ ఈ దేహం ద్వారానే జరుగుతాయి. బాహ్య జగత్తులో ఉన్నదంతా దేహంలోనే ఉంది. అందుకే దీన్ని క్షుద్ర చిన్న బ్రహ్మాండం అంటారు. మన ప్రాణాలతో ఈ దేహాన్ని రాపించడం వల్ల అమృత ఫలం సిద్ధిస్తుంది. ఈ సందర్భంలోనే మహాత్ముడు రామప్రసాద్ అన్నాడు, అలాంటి మానవ జీవన రూపమైన దేహం వృధాగా పడి ఉంది. దాన్ని రాపాడించినట్లయితే, సాగు చేసినట్లయితే, ప్రాణాపాన సమాయత్తం చేయటం, బంగారు పంట పండుతుంది. ఈ దేహంలో పూర్ణత్వం ప్రాప్తించిన మీదట జీవుడు శివుడుగా పరిణమిస్తాడు. ఈ పూర్ణత్వ సాధనకు చేసే కర్మ వాస్తవమైన కర్మ. దానే కర్మయోగం అంటారు. యోగి ఆత్మకర్మలో ప్రవృత్తుడైన మీదట ఆ కర్మ ప్రభావం వల్ల అతని సంఘాతాలన్నీ క్రమక్రమంగా దూరమైపోతాయి. ఆత్మకర్మలో దారికి అడ్డంకి ఎన్నడూ కలగదు. పైగా ఆత్మకర్మ ద్వారా ఒకసారి దేహాతీత స్థితి కలిగిన తర్వాత జనన మరణాలు కూడా కాలాతీతాలైపోతాయి. ఈ దేహమే ఒక విల్లు, శ్వాసే అమ్ము. ఈ విల్లమ్మలను నడిపించేవాడు ఆత్మారాముడు. ఆ రాముడు నాశనం లేనివాడు. అతడు 10 ఇంద్రియాలు గల దేహ రూప రథంలో ఉండేవాడు. కాబట్టి అతని దాశరథి అంటారు. అందుకే యోగిరాజులు ఇలా రాశారు, కేచరి ముద్ర సిద్ధించిన తర్వాత బ్రహ్మ దర్శనానికి ద్వారం తెరుచుకుంటుంది. బాలం కీర అంటే మెత్తని కీరదోసకాయ. సున్నితంగా మెత్తగా ఉండే కీరదోసకాయలో ఖాళీ ఉన్నట్లే గొంతులో కూడా ఖాళీ ఉంటుంది. అందువల్ల కేచరికి సరైన దారి దొరికిందని యోగిరాజులు అంటున్నారు. ఈ విధంగా కేచరి ముద్ర సిద్ధించడం వల్ల గొంతులో చల్లదనం అనుభవంలోకి వస్తుంది. యోగికి కర్మే ప్రధానం. దాని విషయమే శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో ఇలా చెప్పాడు, జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. గీత 3వ అధ్యాయం 3వ శ్లోకం. సాంఖ్యవాదులు జ్ఞానయోగం ద్వారాను, యోగులు కర్మయోగం ద్వారాను సిద్ధి పొందుతున్నారని అర్థం. నేనెవర్ని అన్న విషయాన్ని గురించి దేనివల్ల తెలుస్తుందో అదే సాంఖ్యం. నేను అనేది శబ్దంలో లేదు. ఈ దేహం కూడా నేను కాదు. కానీ దేహం లోపల చిత్తు స్వరూపుడిగా చేతనారూపుడిగా ఉన్నవాడే నేను అన్నవాడు. దేహం ఉండటం వల్ల అంటే దేహం ద్వారా అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన అంటే అజపా గాయత్రి మందే కర్మ తెలుస్తుంది. ఈ కర్మ ద్వారా కర్మాతీత అవస్థ ఏర్పడ్డ మీదట నేను ఎవరిని అన్న దాన్ని గురించి తెలుస్తుంది. ఇదే సాంఖ్యం. పైన చెప్పిన కర్మాతీత అవస్థలో అజపారూపమైన సాంఖ్యస్థితి కలుగుతుంది. సంఖ్య లేదా సాంఖ్యం కాలంతో మొదలైంది. దానికి అవధి అంటే పరిమితి లేదు. కాలం అనంతం. దానికి సంఖ్య ఏదీ లేదు. కానీ అదే సంఖ్య ఘటంలో అంటే దేహంలో ఉండి అజపారూపంలో సంఖ్యలోకి పరిణమిస్తుంది. ఈ సంఖ్య దేహం లోపల రాత్రింపగళ్ళు 24 గంటల్లో 21,600 సార్లు జరుగుతుంది. ఈ అజపారూపమన అంటే శ్వాస ప్రశ్వాసల సంఖ్యకు సంబంధించిన అవస్థే జీవుడు వర్తమానతా స్థితి. కానీ ఈ జీవుడు ఈ సంఖ్యను లెక్క చేయుడు. అతడు కేవలం ఈ స్థితికి ముగ్ధుడయి మాయలో తగులుకొని ఉంటాడు. ఆ అజపారూపమైన సాంఖ్యం మీద గురిపెట్టినప్పుడు దానికి అతీతుడైన అవస్థ ప్రాప్తించిన మీదట ఇప్పటి నేను అన్న దాని గురించి తెలుస్తుంది. అందువల్ల దీన్ని సాంఖ్య దర్శనం అన్నారు. ఈ సాంఖ్యం ద్వారా లేదా సంఖ్య ద్వారా కలిగే జ్ఞానం మీద గురి ఉంచి అంటే శ్వాసగతిని లక్ష్యం చేసుకుని
ప్రాణగతి సంఖ్య చేస్తుండగా ఆ గతి కన్నా అతీతమైన స్థితిలో జ్ఞానావస్థ ప్రాప్తించిన మీదట సాంఖ్యం అంటే సంఖ్యాకారి జ్ఞానయోగుల మనస్థితి కలుగుతుంది. ఈ జ్ఞానయోగం ద్వారానే సాంఖ్యుల స్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగుల స్థితి, కర్మ అంటే ప్రాణకర్మ ఏర్పడుతుంది. ప్రాణం క్రియారూపంలో పైకి కిందకి సాగుతుండటమే ఆత్మకర్మ. యోగి అయినవాడు చేసే ఈ కర్మ క్రియాన్వితమైన తరువాత లేదా ఆత్మకర్మ చేస్తూ కర్మమైన రూపమైన ఇడా పింగళ నాడులు గతి ఏకమయ్యి సుషుమ్నా మార్గంలో లయమైన తర్వాత కర్మాతీతావస్థలో మనస్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగులకు కలిగే స్థితి ఇది. జ్ఞానయోగం ద్వారా సాంఖ్యులు, కర్మయోగం ద్వారా యోగులు పొందే స్థితి అనడం వింటే భగవంతుడు 2 రకాల కార్యాల ద్వారా కలిగే స్థితిని గురించి చెబుతున్నాడని పైకి అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు. అది ఒక్కటే కర్మ, 2 అవస్థలు ఒకటే అవస్థ. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. నకర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే. గీత 3వ అధ్యాయం 4వ శ్లోకం. లోకులు కర్మను అనుష్ఠించినదే నైష్కర్మ స్థితి పొందలేరు. అంటే ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ లేనిదే కర్మాతీత అవస్థ అంటే నైష్కర్మ స్థితి ముమ్మాటికి కలగదు. మూర్తి పూజ అంటే స్థూల పూజ, విగ్రహారాధన. మీద నమ్మకం లేని ఇంజనీర్ భూతనాథ్ సేనుడు అస్సాంలో పనిచేస్తుండేవాడు. ఆయన అక్కడే ఈ గృహస్థ యోగి పేరు విని ఉన్నాడు. భారతీయ యోగ శాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలని ఆయనకు గట్టి పట్టుదల కలిగింది. ఈ విషయంలో ఆయన చాలా పుస్తకాలు కూడా చదివాడు. కానీ చివరికి ఆయనకు తెలిసింది ఏమిటంటే పుస్తకాలు చదివి వాస్తవ ధర్మతత్వాన్ని గురించి, యోగ శాస్త్రాన్ని గురించి తెలుసుకోలేమని. ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళాడు. కానీ రవంత సంతోషం కూడా కలగలేదు. ఇంకా ఏదో తెలుసుకోవాలని, ఇంకా ఏదో పొందాలని అనుకుంటుండేవాడు భూతనాథుడు. దీని గురించే ఒకసారి కాశీ వచ్చాడు. యోగిరాజుల సన్నిధికి వెళ్ళాడు. భూతనాథుడు వచ్చి నమస్కారం చేయగానే యోగిరాజులు కాశీ వచ్చారు. గంగా స్నానం, విశ్వనాథ దర్శనం చేశారా అని అడిగారు. నిరాకారవాది అయిన దేవుడు ఆకారం లేనివాడని నమ్మే భూతనాథుడు శిలామయుడైన ఆ జడ విశ్వనాథుడి దర్శనం కోసం రాలేదండి, చిన్మయ విశ్వనాథుడి దర్శనానికి వచ్చాను అన్నాడు. దానికి యోగిరాజులు ఇలా అన్నారు. ఈ విషయంలో మీకు సరైన జ్ఞానం లేదు. మొదట మీరు గంగా స్నానం, విశ్వనాథ దర్శనం చేసుకోండి, తర్వాత ఇక్కడికి రండి. భూతనాథుడు గంగా స్నానం చేసిన తర్వాత విశ్వనాథుడి మూర్తి ఉండే చోట యోగిరాజుల మూర్తి కనిపించింది. ఆయన భ్రమ చెదిరిపోయింది. ఈ ప్రకారంగా వారు ప్రచురమయ్యి ఉన్న విషయాల్ని మన్నిస్తూ నడుచుకోండని అందరికీ ఉపదేశిస్తూ ఉండేవారు. ఆత్మకర్మ ద్వారా స్థితి కలిగే వరకు వ్యాప్తిలో ఉన్న నియమాల్ని మన్నిస్తూ నడుచుకోవడం మంచిదని చెబుతుండేవారు. మర్నాడు భూతనాథుడు తిరిగి యోగిరాజుల దర్శనానికి వచ్చాడు. యోగిరాజులు మెల్లమెల్లగా చిరునవ్వు నవ్వుతున్నారు. భూతనాథుడు నమస్కారం చేసి కూర్చున్నాడు. యోగిరాజులు అనేక తత్వ విషయాలు భూతనాథుడికి చెప్పారు. కథ చెప్పే నెపంతో కొంత ఉపదేశం చేశారు. అప్పటిదాకా భూతనాథుడు నోరు విప్పకుండా వింటూ కూర్చున్నాడు. యోగిరాజులు చెప్పడం ఆపినప్పుడు భూతనాథుడు చేతులు జోడించి ఇలా అన్నారు. నేను తెలుసుకోవాలని అనుకున్నది ఒక కాగితం మీద రాసి జేబులో పెట్టుకున్నాను. తర్వాత మర్చిపోతానేమోననుకుని ఒక్కొక్కటే వరుసగా అడిగి తెలుసుకోవాలని నా కోరిక. కానీ ఇంతవరకు మీరు ఆ ప్రశ్నలన్నింటికీ జవాబులిచ్చారు. ఇప్పుడిక నేను తెలుసుకోవలసింది లేదు. సమాధానం యావత్తూ దొరికింది. భూతనాథుడు ముక్తుడైపోవటమే కాదు, యోగిరాజుల దగ్గర దీక్ష తీసుకున్నాడు. యోగిరాజుల దీక్షా ప్రదానం చేసే సమయంలో భక్తుల దగ్గర మాత్రం 5 రూపాయలు, వితంతుల దగ్గర 10 రూపాయలు ప్రాయశ్చిత్త రూపంలో తీసుకునేవారు. వారు జీవితకాలమంతా ఆ నియమాన్ని పాటించారు. అంతేకాకుండా తమ అనంతర సాధకులను కూడా ఆ నియమం పాటించమని ఆదేశమిచ్చారు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వేదభక్తుడు దీక్ష తీసుకోవడానికి వస్తాడు. కానీ అతనికి ఆ 5 రూపాయలు సమకూరే అవకాశం లేకపోతుంది. అలాంటి పరిస్థితిలో వారే అతనికి 5 రూపాయలు తాము అడ్వాన్స్గా ఇస్తుండేవారు. ఇది చూసి వారు భక్తుల్లో కాశీకి దూరంలో ఉండే ధనికుడొకడు దాని నిమిత్తం కాశీలో ఉండే ఒక భక్తుడి దగ్గర 100 రూపాయలు పెట్టి వెళ్ళాడు. అవసరం పడ్డప్పుడు పేదవాళ్లకు సహాయపడేందుకు వీలుగా యోగిరాజుల దీక్ష ద్వారా సమయకూడిన ఆ డబ్బు వేరుగా పెడుతుండేవారు. వారి గురుదేవులు బాబాజీ మహారాజ్ తమ భక్త బృందంలోని సన్యాసుల్లో ఒకరిని అప్పుడప్పుడు యోగిరాజుల దగ్గరకు పంపి ఈ డబ్బు అడిగి తెప్పించుకుంటుండేవారు. ఈ డబ్బు వారి సన్యాసి బృందం వారి అవసరాలు గడుపుకోవడానికి ఖర్చు పెడుతుండేవారు. దీక్ష తీసుకోవడానికి ముందు ప్రాయశ్చిత్తం చేయడం శాస్త్రీయ విధానం. అందులో అనేకమైన తంటాలు కూడా ఉన్నాయి. అందువల్ల యోగిరాజులు శిష్యుల ప్రాయశ్చిత్త రూపమైన ఆ డబ్బును
తమ గురుదేవుల సేవకు, వారి సాధుభక్తుల సేవకు వినియోగించడం వల్ల అదే ఫలితం కలుగుతుందని నిశ్చయించారు. యోగిరాజులు తమ భక్తుల్లో ఒకరికి ఇలా రాశారు: నాకు భౌతికమైన వాటి మీద ఆసక్తి లేదు, అందుచేతే నిరాశ కూడా లేదు. శ్రీయుక్త రామ్ దాస్ మైత్రి గారు నా మిత్రులు. ఆయనకి నేను రాసిన ఈ ఉత్తరం చూపించి ఆయన దగ్గర భక్తిభావంతో ఉపదేశం పొందే నిమిత్తం ఆయనకి 5 రూపాయలు ప్రాయశ్చిత్త రూపంలో ఇచ్చి వీలున్నప్పుడు వచ్చి నన్ను కలవండి. ధర్మం అనే నా ప్రతి ఒక్క క్రియా దశ గురువాక్యం వల్ల సిద్ధిస్తుంది. మనస్సు బ్రహ్మ మీద కాకుండా మరోవైపు ఉండటం పాపం, లేకపోతే పాపం లేదు. గురుభక్తి ద్వారా సమున్నతి ఏర్పడుతుంది, కానీ అది దుర్లభం. మనసుకు స్థిరత్వము, సంయమము లేనిదే ఈ ప్రపంచంలో ఉండి పూర్తిగా ఆత్మజ్ఞానం పొందటం జరిగే పని కాదు. ఆత్మనే పరమాత్మ నారాయణుడి రూపంలో ఉండటం, దాని గురించి తెలుసుకోవడం, సతత ధ్రువ బ్రహ్మజ్ఞానం పొందటం జరిగిన వాడికి పాపం పుణ్యం ఏదీ లేదు. అతడు అన్నిటిలోనూ బ్రహ్మను దర్శిస్తున్నాడు. సమరూపంలో స్థితి కలగటమే కార్యం కావాలి. మాటలతో ఏది జరగదు, అంతా బ్రహ్మమే. నేను అన్నిటికంటే చిన్నవాణ్ణి. బాబాజీ మహారాజులు అనేక మాటలు తమ బృందంలోని సాధువుల సమక్షంలో తమ ప్రియ శిష్యులైన శ్యామాచరులను మెచ్చుకుంటూ ఉండేవారు. వారి జట్టులోని భక్త సన్యాసుల్లో ఒకతనికి మనస్సులో ఈర్ష లేదా నిందాపరమైన ఉద్రేకం కలుగుతుండేది. అతను బాబాజీని, శ్యామాచరుడు గృహస్థ వ్యక్తి, మీరు ఆయన్ని అంత మెచ్చుకుంటారెందుకు అని అడిగాడు. బాబాజీ జవాబేమీ ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి దీక్షల ద్వారా సమకూడిన డబ్బు తేవడానికి ఆ సన్యాసినే శ్యామాచరుల దగ్గరకు పంపించారు. ఆయన శ్యామాచరుల దగ్గరికి వచ్చి ఆయన పరీక్షించాలని మనస్సులోనే నిశ్చయించుకున్నాడు. శ్యామాచరులు కూడా ఆ సంగతి తెలుసుకున్నాడు. శ్యామాచరులు కూర్చునే గది బైరఖానాలో ఇద్దరి మధ్య తత్వ సంబంధమైన చర్చ మొదలైంది. దగ్గరలోని ఒక తొట్టిలో విశల్యకరణి మొక్క ఒకటి ఉంది. దాని ఆకు ఒకటి తెంపి దాన్నే ఉద్దేశించి ప్రకృతి, పురుషుల మాయ, బ్రహ్మ అన్న విషయాల గురించి చర్చించడం మొదలైంది. రాత్రి ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియంత గంభీరంగా చర్చ సాగింది. దీని గురించి ఎవరికీ గుర్తులేదు. అప్పుడు యోగిరాజులు హఠాత్తుగా తెల్లవారింది, పదండి గంగా స్నానం చేసి వద్దాం అన్నారు. యోగిరాజులకు గల లోతైన జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సన్యాసి భక్తుడు భ్రమ తొలగిపోయింది. ఈ గృహస్థ భక్తులకు బాబాజీ మహారాజ్ అంతగా ఎందుకు మెచ్చుకుంటారో అతనికి అప్పుడు అర్థమైంది. యోగిరాజుల ఇంటికి కొద్ది దూరంలోనే వారి భక్తుడు గ్వాల జైపాల్ ఇల్లు ఉంది. అకస్మాత్తుగా ఒకసారి జైపాలుడు కొడుక్కి కలరా వచ్చింది. వాడు బతికే అవకాశమే తక్కువ. పరమభక్తుడైన ఆ పేద జైపాలుడు గురు మహారాజుల దగ్గరకు వచ్చాడు. ప్రతిరోజు మాదిరిగానే గురు మహారాజులు తమ ఆసనం మీద అరమూసిన కళ్ళతో కూర్చుని ఉండటం గమనించాడు. జైపాలుడు కొంచెం దూరం నుంచే దండం పెట్టి చేతులు కట్టుకుని కూర్చున్నాడు. కొన్ని నిమిషాలు గడిచాక మహాయోగులు కళ్ళు తెరిచారు. వణుకుతున్న గొంతుతో జైపాలుడు తన కొడుకును రక్షించమని మనవి చేసుకున్నాడు. ఆ రోజుల్లో కాశీలో తీకూర్ జిలేబీ దొరుకుతుండేది. తీకూర్ పరికిగడ్డ సింగాడ జాతిపండు. అతనికి ఇప్పుడే కడుపు నిండా తీకూర్ జిలేబీ పెట్టు అన్నారు యోగిరాజులు. జైపాలుడు వెంటనే ఆ పని చేశాడు. అతడి కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. యోగిరాజులు తమ చిన్న కూతురు హరిమోహినికి, చిన్న కొడుకు దుకోడికి విష్ణుపూర్, బెంగాల్లో వివాహాలు చేశారు. వివాహ సందర్భంగా వారు 2 సార్లు మాత్రం విష్ణుపురం వెళ్లారు. ఆ రోజుల్లోనే అక్కడ వ్యక్తులు అనేక మంది వారి దగ్గర దీక్ష తీసుకున్నారు. క్రీస్తు శకము 1886 మే నెలలో వంగాబ్దం 1293 జ్యేష్ఠ వారు తమ చిన్న కూతురి పెళ్లి గురించి మొట్టమొదటిసారిగా విష్ణుపురం వచ్చారు. 1293 వంగాబ్దం జ్యేష్ఠం 8 నాడు రాత్రి 9 గంటలకు కాశీలో బయలుదేరి రైలులో మర్నాడు సాయంత్రం 5 గంటలకు పానాగఢ్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఎద్దుబండి మీద విష్ణుపురం చేరారు. పంచానన్ భట్టాచార్యుల వారు కలకత్తా నుంచి పానాగఢ్ వచ్చి వారిని కలుసుకున్నారు. ఆ తర్వాత క్రీస్తు శకము 1891 మే నెలలో చిన్న కొడుకు వివాహ సందర్భంగా రెండోసారి విష్ణుపురం వచ్చారు. అప్పుడు కూడా పంచానన్ భట్టాచార్యుల వారు వారిని పానాగఢ్లో కలుసుకున్నారు. విష్ణుపురంలో కైలాస్ చంద్ర వందోపాధ్యాయులదే వేద బ్రాహ్మణుడు ఆయన ఉంటుండేవారు. ఆయన శివదాస్ భట్టాచార్య గారి ఇంట్లో గృహ శిక్షకులుగా పనిచేస్తుండేవారు. కైలాసబాబు గారు యోగిరాజుల దగ్గర దీక్ష తీసుకోవాలని తహతహలాడుతున్నారు. కానీ దీక్ష తీసుకోవడానికి ఆయన దగ్గర 5 రూపాయలు లేవు. అందువల్ల ఆయన శివదాస్ భట్టాచార్య గారిని 5 రూపాయలు అప్పు ఇమ్మని అడిగారు.
శివదాస్ బాబుగారు ఆయన చెప్పేదంతా విని వేలాకోలం చేస్తూ ఇలా అన్నారు. నువ్వు తీసుకోబోయే దీక్ష వివరాలు నాకు తర్వాత చెప్పేటట్లయితే డబ్బు ఇస్తాను. కైలాస బాబుగారు ఆయన పెట్టిన షరతుకు ఒప్పుకుని 5 రూపాయలు అప్పు తీసుకుని వెళ్ళిపోయారు. కైలాస బాబుగారు దీక్ష తీసుకోవడానికి యోగిరాజు దగ్గరకు వచ్చినప్పుడు దీక్షకు సంబంధించిన విషయాలన్నీ చెబుతానని మాట ఇచ్చి వచ్చారు మీరు. మీకు దీక్ష ఇవ్వను అన్నారు ఆయన. అప్పుడు కైలాసబాబు గారు ఎవరికి ఏమి చెప్పనని అన్నారు. అప్పటికి యోగిరాజులు ఒప్పుకోలేదు. చివరికి కైలాసబాబు గారు శివదాస్ బాబు గారి దగ్గరికి వెళ్లి యోగిరాజులకు అంతా తెలిసిపోయింది, వారు నాకు దీక్ష ఇవ్వరు అన్నారు. శివదాస్ బాబు గారు నవ్వుతూ, దీక్ష విషయంలో మీకు నాకేమీ చెప్పక్కర్లేదు, నేనేదో సరదాగా అన్నానంతే, మీరు దీక్ష తీసుకోండి అన్నారు. ఇది జరిగిన తర్వాత కైలాసబాబు గారికి దీక్ష లభించింది. క్రీస్తు శకము 1892లో యోగిరాజులు రెండో కొడుకు దికౌడీ లాహిరికి చిత్త విక్షేపం కలిగింది. కాశీలో ఉన్న వైద్యులందరినీ చూపించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. బర్ద్వాన్లో ఉన్న తిరోల్ కాళికాలయం నుంచి ఔషధి తెప్పించి ఇమ్మని చాలామంది చెప్పారు. యోగిరాజులు బ్రహ్మజ్ఞులైనప్పటికీ సాధారణ లోకాచారాన్ని పూర్తిగా గౌరవిస్తూ ఉండేవారు. ఈ విషయంలో వారు తారకేశ్వర్లో స్టేషన్ మాస్టర్గా ఉన్న తమ భక్తుడొకడికి ఉత్తరం రాసి తిరోల్ తారకేశ్వర్కు దాదాపు 9 కోనుల దూరంలో ఉంటుందని, దారి కూడా బాగా లేదని సమాచారం తెలుసుకున్నారు. మరోవైపు నుంచి తెలిసిందేమిటంటే బర్ద్వాన్ స్టేషన్ నుంచి తిరోల్ 7-8 కోసుల దూరం ఉంటుందని, దారి కూడా బాగుందని. క్రీస్తు శకము 1892 డిసెంబరు నెలలో వారు కాశీలో రైలెక్కి బర్ద్వాన్ స్టేషన్లో దిగారు. పంచనాన్ భట్టాచార్య గారు అంతకుముందు నుంచే అక్కడ ఉన్నారు. యోగిరాజుల కోసం ఒక పల్లకి ఏర్పాటు చేసి ఉంచారు. యోగిరాజుల పల్లకిలో తిరోల్ వెళ్లారు. అక్కడ కాళికాలయంలో ఔషధి తీసుకుని కాశీ తిరిగి వచ్చారు. కానీ ఆ ఔషధి వల్ల కూడా కొడుక్కి నయం కాలేదు. ఇది చూసి కాశీమణిదేవి గారు మీరుండగా మరో ఔషధి అవసరమేమిటి అన్నారు. ఆ తర్వాత యోగిరాజులు ఒక మూలిక ఇచ్చారు. దాన్ని సేవించిన తర్వాత వారి కొడుక్కి చిత్త విక్షోభం తొలగిపోయింది. స్కంద పురాణంలోని కాశీఖండంలో కాశీధామ ప్రదక్షిణాన్ని గురించిన నియమం రాసి ఉంది. దాన్ని పంచక్రోశయాత్ర అంటే 5 క్రోసుల ప్రదక్షిణం అంటారు. సుమారు 50-60 మైళ్ళ దూరం ఉండే దారిలో కాళ్ళకు చెప్పులు లేకుండా కాలినడకన వెళ్లవలసి ఉంటుంది. ఇందుకు మామూలుగా 5-6 రోజులు పడుతుంది. అన్నపానాలకు కావలసిన సామానంతా తీసుకుని చాలామంది యాత్రికులు కలిసి జయ శివశంభో అంటూ ప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణం ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ఒకసారి యోగిరాజులు పరమ భక్తుడైన వకీలు రాంప్రసాద్ జైస్వాల్ పంచక్రోశ ప్రదక్షిణం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆయన ప్రతిరోజు కనీసం ఒక్కసారి గురు మహారాజులకు నమస్కారం చేయడానికి వస్తుండేవాడు. ప్రదక్షిణం చేయడానికి వెళ్ళినట్లయితే 5-6 రోజులు గురుదర్శనం కాదు కదా, మరి ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. వ్యగ్రంగా గురు మహారాజుల సన్నిధికి వచ్చి వారి అనుమతి ఆశీర్వాదం ప్రసాదించమని కోరుతూ రోజుకోసారి చెప్పిన గురుదేవులకు ప్రణామం చేసే తన దినచర్యకు భంగం కలగకుండా ఉండే విధంగా 20 గంటల్లోపే ప్రదక్షిణం పూర్తి కావాలన్న కోరిక వెల్లడించాడు. నిజానికి పంచక్రోశం అని దేన్నంటారు? ఈ విషయం జైస్వాల్ గారికి వివరించి చెబుతూ యోగిరాజులు శరీరమే పంచక్రోశాత్మకమైన కాశీ అన్నారు. పంచకోశాలతో కూడిన ఈ దేహం చుట్టూ ఓంకార క్రియ ద్వారా ప్రదక్షిణం చేయడమే నిజానికి పంచక్రోశ ప్రదక్షిణం. ఈ ప్రదక్షిణం చేస్తే ప్రాణవాయుకు సహస్రారంలో స్థితి ఏర్పడుతుంది. అదే వ్యోమతత్వం లేదా శివతత్వం. అప్పుడే నిజమైన కాశీకి అధిష్టాతైన దేవాది దేవుడి దర్శనం కలుగుతుంది. బయట చేసే పంచక్రోశ ప్రదక్షిణం బాహ్యమైన అనుష్ఠానం మాత్రమే. దాంట్లో ఆనందం కానీ దర్శనం కానీ కలగదు. యోగిరాజులెప్పుడూ మత సంబంధమైన బాహ్యానుష్ఠానాల విషయంలో ఉపేక్ష వహించమని ఎవరికీ సలహా ఇచ్చేవారు కాదు. పైపెచ్చు వీటిని అనుష్ఠించడం చాలా మంచిదని, వీటి వల్ల మనస్సులో శుద్ధతాభావం కలుగుతుందని అనేవారు. అందువల్ల వారు ప్రదక్షిణం చేసి రావడానికి జైస్వాల్కి అనుమతి ఇస్తూ ఆశీర్వదించారు. గురు మహారాజ్ ఆశీర్వాదం అందుకుని జైస్వాల్ మన్నాడు పొద్దునే ప్రదక్షిణానికి బయలుదేరాడు. 24 గంటల లోపలే ప్రదక్షిణం పూర్తి చేసుకుని తిరిగి గురుదేవుల దర్శనానికి యథారీతిగా వచ్చాడు. సద్గురుల ఆశీర్వాదం ఈ విధంగా భక్త జైస్వాల్ జీవితంలో సార్థకమైంది. ఆత్మకర్మ ఒక్కటే కర్మ, అన్నీ తక్కినదంతా అకర్మ అని యోగిరాజులు అంటుండేవారు. అయితే జీవిక కోసం ఏదో ఒక కర్మ చేయవలసి వస్తుంది. అందువల్ల కర్మను పూర్తిగా విడవడం అన్నది ఎప్పుడూ సాధ్యం కాదు.
కామిని కాంచనాలను విడమని వారు ఎన్నడూ ఉపదేశించలేదు. తాము కూడా అలా చేయలేదు. పైగా గృహస్థ అయిన వాడికి అర్థమో పరమార్థమో కూడా కావాలి. రెంటిలో దేన్ని అగౌరవపరచకూడదు. సంసారం మీద విరక్తులై ఇల్లు విడిచిపోయేవాళ్ళు దుర్బలుడు. అందరితోనూ కలిసి ఉండండి. వారి మీద ఆసక్తి నిలిచిపోని విధంగా పనిచేయండి. ఆసక్తి ఆటంకం. ఆసక్తి లేకపోతే మరేదీ ఆటంకం కలిగించదు. ఆసక్తి కోరిక వల్ల ఉత్పన్నమవుతుంది. కోరిక చంచల మనసు వల్ల పుడుతుంది. మనసు ప్రాణం వల్లే కలుగుతుంది. కానీ స్థిర ప్రాణంలో అలలేవి పుట్టవు. అంటే మనస్సు, కోరిక, ఆసక్తి ఏమీ ఉండవు. అయినప్పటికీ అప్పుడు కూడా కామినీ కాంచనాలుంటాయి. కానీ వాటి మీద కోరిక, ఆసక్తి కలకపోవడం వల్ల అవి ఆటంకాలేవీ కలిగించవు. దీని తాత్పర్యం ఏమిటంటే కోరికకు అతీతంగా అంటే నిష్కామంగా ఉండాలన్నమాట. అప్పుడు ఇచ్ఛాహీనత, ఆసక్తి శూన్యతలనే స్థితి కలుగుతుంది. ఆ తర్వాత కామనీ కాంచనాలు ఏ బాధ కలిగించవు. ఈ విషయాన్ని నొక్కి చెబుతూ వారు స్త్రీ పురుషుడి బాధ ఆటంకం కలిగించేది ఎప్పుడూ కాదు అని వారు చెబుతుండేవారు. స్త్రీ కనుక పురుషుడికి బాధాస్వరూపమైనట్లయితే పురుషుడు కూడా స్త్రీకి బాధాస్వరూపుడు కావడానికి బాధ్యుడు కావాలి. స్త్రీ పురుషుడిద్దరూ ఈశ్వరుడు సృష్టించిన వారే. ఈశ్వరుని సృష్టిని నడిపించడానికి ఇద్దరి అవసరము ఉంది. ఆత్మ సాధన చేయడానికి ఇద్దరికీ అధికారం ఉంది. పైగా ఎవరూ ఎవరికీ బాధాస్వరూపుడు కాదు. శ్రీకృష్ణ భగవానుడి మాటలు శ్రద్ధగా వినండి. మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః శ్రియో వైశ్యాన్ తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం. గీత 9వ అధ్యాయం 32వ శ్లోకం. అంటే ఓ పార్థుడా, ఎవరైనా పాపయోనులో జన్మించిన వారు మాత్రమే కాక స్త్రీ, వైశ్యుడు, శూద్రుడు అందరూ నా ఆశ్రమం పొందిన మీదట పరమగతి పొందుతారు. అన్నం, బట్ట, మందులు మొదలైన వాటన్నిటినీ కోసం డబ్బు అవసరం. ఇతరుల పోషణ మీద ఆధారపడకుండా తనకు తాను డబ్బు సంపాదించుకుని దాంతో జీవితం గడుపుకోవడం అవసరం. కానీ ఏదో ఒక విధంగా డబ్బు పురుగు కావటం అంటే ధనానికి దాసుడు కావటం తగినది కాదు. ఎక్కువ డబ్బు సంపాదించడమే పురుషార్థం అనుకుంటారు మీరు. అది కాదు. తేజస్వితతో ఆత్మసాధన చేసినట్టయితే అది నిజమైన పురుషార్థమవుతుంది. ఎప్పుడూ మీరు డబ్బు సంపాదన మీదే నిలిపి ఉంటే మనసును కొద్దిగా ఈశ్వర సాధన మీద ఉంచగలిగితే మంచిది. ఆ ప్రయత్నం అందరూ చెయ్యాలి. ఈశ్వర సాధనకు సమయం చిక్కడం లేదంటుంటారు మీరు. ఇది సరికాదు. కాస్త వ్యవధి చేసుకుని ఆత్మ సాధన తప్పకుండా అందరూ చెయ్యాలి. ఈ సందర్భంలో ఒక సాధకుడు ఇలా చెప్పాడు. అంటే జీవితం ఉన్నంత కాలం పనిలో తీరిక చిక్కదు. కాస్త తీరిక చిక్కించుకుని రామును ధ్యానించండి. ఆత్మారాముడితో యోగ సూత్రం ఏర్పరచుకోండి. కూటస్థంలో దాన్ని పట్టి ఉంచండి. వర్తమాన చంచల మనసు ద్వారా ఆసక్తిని పూర్తిగా విడవటం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాణం చంచలంగా ఉన్నంత వరకు మనసు కూడా చంచలంగానే ఉంటుంది. మనసు చంచలంగా ఉన్నంత వరకు ఆసక్తి కూడా ఉంటూనే ఉంటుంది. కామం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆకలి, దాహం, నిద్ర, సోమరితనం, దర్శనం, శ్రవణం, గ్రహణం, చింత, భావన, ఆసక్తి, ప్రేమ, అహంభావం, దేహ బోధ మాదిరిగా ఎన్ని రకాల శారీరక మానసిక వృత్తులు అంటే ఆలోచన తరంగాలు, ధర్మాలు ఉంటాయో వాటన్నిటినీ పుట్టించేది చంచల ప్రాణమే. దీని తాత్పర్యం ఏమిటంటే జీవితావస్థలో ఉండే లక్షణాలన్నీ ప్రాణం తాలూకు చంచల అవస్థలోనే పుట్టుకొస్తాయి. మనిషి పుట్టడంతోనే ప్రాణం చంచలమవుతుంది. శ్వాస ప్రశ్వాసల గతి ఆరంభమవుతుంది. ప్రాణం చంచలంగా ఉన్నంత వరకు శ్వాస ప్రశ్వాసల గతి సాగుతూనే ఉంటుంది. జీవుడు జీవిస్తూ ఉంటాడు. అందుచేత ప్రాణం చంచలంగా ఉన్నంత వరకు అంటే శ్వాస ప్రశ్వాసలు ఆడుతున్నంత వరకు పైన చెప్పిన అన్ని రకాల శారీరక మానసిక వృత్తులు, ధర్మాలు కూడా ఉంటుంటాయి. మీరు ఎంత మట్టుకు ప్రాణాయామం చేస్తారో అంత మట్టుకే ప్రాణం స్థిరత్వ సాధనలో ప్రగతి సాధిస్తుంది. అది ఎంత మట్టుకు స్థిరత్వ సాధనలో ప్రగతి సాధిస్తుందో అంత మట్టుకే వృత్తులు, ధర్మాలు తగ్గిపోతాయి. ఈ ప్రకారంగా ప్రాణం పూర్తిగా స్థిరమైనప్పుడు అంటే స్పందన రహితమైనప్పుడు వృత్తులు అంటే ఆలోచన తరంగాలన్నీ పోతాయి. ఎందుకంటే స్థిర ప్రాణంలో ఏ వృత్తి లేదా దేహబోధ ఉండదు. భూతశుద్ధి అన్నదానికి అదే అర్థం. చంచలత సమాప్తమైన మీదట పాంచభౌతికమైన ఈ దేహం ఇప్పుడే శుద్ధమవుతుంది. అందువల్ల మృతి సంభవించదు. అదే వాస్తవమైన ఉపవాసం. దానికి దగ్గర ఉండటం అని అర్థం. భోజనం మానేయటం నిజమైన ఉపవాసం కాదు. పైగా అదే పురోహితుడు ఎలాగంటే
దేహరూపమైన పురంలో ప్రాణం ఒక్కటే మాత్రమే ఉంటుంది. అది స్థిరమైన మీదటే జీవుడికి యథార్థమైన హితం జరుగుతుంది. ఇందుకే దాన్ని జీవుడికి హితం కలిగించే పురోహితుడని చెప్పారు. ప్రాణానికి రెండు పక్కల రెండు అంచులుంటాయి. ఒకటి చంచలమైనది, మరొకటి స్థిరమైనది. ఒక పక్క పెరుగుతూ ఉంటే రెండో పక్క తరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒక భక్తుడు అడిగాడు, చంచలమైన ఈ మనస్సు ఏ ఉపాయం చేత పూర్తిగా సరైన తీరులో ఉండగలుగుతుంది అని. మనసుకు అస్తిత్వం లేనప్పుడని జవాబిచ్చారు యోగిరాజులు. ప్రేమ, భక్తి, అనురాగం ఇవన్నీ దేహంలో ప్రాణం తాలూకు చంచలావస్థ ఉనికి మీద ఆధారపడి ఉన్నాయి. తల్లి కొడుకుల ప్రేమ, పతిపత్నుల ప్రేమ, ఈశ్వరుడి మీద భక్తి అంటే ప్రేమ, వీటికన్నిటికీ మూలంలో ఉన్నది ప్రాణమే. దేహం దేహాన్ని ప్రేమించలేదు, ప్రాణం ప్రాణాన్ని ప్రేమిస్తుంది. ఎందుకంటే ప్రేమకు మూలస్థానం ప్రాణం కాబట్టి. ప్రాణం లేని దేహంలో ప్రేమ ఎక్కడిది? దేనివల్ల లేదా దేని ప్రేరణతో భార్యను కౌగిలించుకుంటున్నారో దానివల్లనే కూతురిని కౌగిలించుకుంటున్నాడు. అందుచేత మీరు మొదట ప్రాణాన్ని ప్రేమించండి, దానికే సేవ చేయండి. అంటే ప్రాణకర్మ చేయడమే దాని సేవ. దాన్ని చూడండి. ప్రాణకర్మ చేయటం వల్ల దాని దర్శనం అవుతుంది. అలా కనుక చేస్తే ఆ పైన విశ్వ ప్రాణాన్ని తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా అన్ని జీవుల్లోనూ అన్ని పదార్థాల్లోనూ సమదర్శన బోధ కలుగుతుంది. సముద్రానికి ఏదో ఒక అంచెన నిలబడి సముద్రాన్ని చూడటం వల్ల దాన్ని గురించిన జ్ఞానం కలిగినట్లే, సముద్రానంతటినీ చూడవలసిన అవసరం కలిగినట్లే, తన శరీరంలో ఉన్న స్థిర ప్రాణాన్ని చూడటం వల్లే అంటే దాని దర్శనం పొందిన మీదటే విశ్వ ప్రాణాన్ని గురించిన జ్ఞానం కలుగుతుంది. యోగిరాజులు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా కృష్ణారాంతో కలిసి గంగఒడ్డున రాణామహల్ ఘట్టంలో సాయంత్రం విహరిస్తున్నారు. కొద్ది దూరంలో పల్లెవాళ్లు తమ పడవలు నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఎత్తుగా కట్టిన గట్టి రేవుగట్టు మీద దగ్గరలో ఉన్న ఒక గుళ్ళోంచి భక్తులు సమవేత స్వరంతో చేస్తున్న శివస్తోత్రం వినవస్తుంది. ఎవరో అగంతకుడు వచ్చి చేతులు జోడించి యోగిరాజుకు నమస్కరించి మాట్లాడటం ప్రారంభించాడు. మీ పేరైతే ఎప్పుడో విన్నాను, కానీ మీ దర్శన భాగ్యం ఇంతకాలం వరకు కలగలేదు అన్నాడు. యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ఆయన పేరు, నివాసము మొదలైన వివరాలన్నీ అడిగి ప్రసన్నంగా మాట్లాడటం మొదలుపెట్టారు. పచారులు చేస్తూ చేస్తూ ఆ ఆగంతకుడు అకస్మాత్తుగా ఇలా అడిగాడు, మీరు అభయం ఇస్తానంటే ఒక మాట అడగవచ్చా? దానికి యోగిరాజులు నిస్సంకోచంగా అడగవచ్చా అన్నారు. అప్పుడు అగంతకుడు వినమ్రతతో ఇలా అడిగాడు, మీరు ఇంట్లో కూర్చుని ధ్యానం చేసుకుంటారని విన్నాను. అయితే ఏ దేవతనైనా ధ్యానిస్తారా? మధుర మందహాసంతో యోగిరాజులు అదైతే తెలీదు అన్నారు. అగంతకుడు మళ్ళీ అడిగాడు, శివుడు, కృష్ణుడు, కాళీ ఈ దేవతలందరిలో ఎవరో నిశ్చయంగా ధ్యానిస్తారా అని. దానికి యోగిరాజులా జవాబిచ్చారు, శివుడు, విష్ణువు, కాళీ, మీరు, నేను అందరిలోనూ ఉండేవాని ధ్యానిస్తాను. అగంతకుడు విస్మయం చెంది ఇలా అన్నారు, మీరు చెప్పింది నాకు సరిగా తెలియలేదు. అప్పుడు యోగిరాజులు అన్నారు, నేను తెలుసుకోలేను, మీరూ తెలుసుకోలేరు. 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.